వచ్చి అయిపోగానే 2-3 రోజులు వేస్ట్ అయిపోతాయి. తర్వాత మళ్ళా చదువు మొదలెట్టాలంటే కొంత బద్ధకంగా కొంతసేపు ఆగి స్టార్ట్ చేద్దాంలే, ఇంకొక రోజు ఆగి స్టార్ట్ చేద్దాంలే అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రతి మనిషి లైఫ్లో పండగలు చాలా ఇంపార్టెంట్. పండగ టైంలో కొంత బ్రేక్ తీసుకోవడం కూడా మంచిదే. అయితే బ్రేక్ తీసుకున్న తర్వాత పాత మొమెంటంలోకి ఎంత తొందరగా వస్తే అంత మంచిది. లేకపోతే మన జీవితంలో ఒక సంవత్సరం పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి పండగలకు కుదరలేదు కాబట్టి పండగ అయిపోగానే వెంటనే మన వర్క్ స్టార్ట్ చేయడం మంచిది. పండగప్పుడు మనందరికీ అనిపిస్తుంది లైఫ్ బాగుంది కదా, ఇంత ఎంజాయ్ చేయొచ్చు కదా, లైఫ్లో ఇంత ఎంజాయ్మెంట్ పెట్టుకుని మనం ఎందుకు కష్టపడాలి, ఎక్కువ హార్డ్ వర్క్ చేసేస్తున్నామేమో, ప్రపంచంలో అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మనమే కష్టపడుతున్నామేమో, ఒకసారి ఈ పోలిక, ఈ కంపారిజన్ అనేది స్టార్ట్ అవుద్ది. కానీ మనం వర్క్ చేసేది ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, జీవితంలో గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు కానీ, లేదా ఏదన్నా ఒక స్థానానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం, లేదా ఒక ఐడెంటిటీ కోసం, ఒక పవర్ కోసం, ఏదో ఒక స్థానం సంపాదించుకోవడం కోసం అలా ప్రత్యేకంగా ఉండాలనుకున్నప్పుడు మనం చేసే పనులు కూడా ప్రత్యేకంగా ఉండాలి. రొటీన్గా అందరిలాగా కామన్గా టైం గడిపేస్తే ఆ ప్రత్యేకతలు ఏవి మనలో ఉండవు. స్లోగా ఆ టైం కాస్త వెళ్ళిపోద్ది. ప్రపంచంలో అంతు చిక్కని రహస్యం ఏదైనా ఉంది అంటే జీవితంలో టైం ఎలా గడిచిపోద్ది అనేది. కాబట్టి మన గుర్తింపు మనం నిలబెట్టుకోవాలంటే మనం చేయాల్సిన పని ఇమీడియట్గా మనల్ని మనం తిరిగి మన లైఫ్లోకి, మనం అనుకున్న టార్గెట్లోకి మనల్ని మనం రీఓరియంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం అన్ని ఆలోచనలకి మైండ్ సెట్ సరిగ్గా చేసుకుని, ఫోకస్ సరిగ్గా పెట్టుకుని, మనం ఏంటో మనం కాస్త దగ్గర ఆలోచించి, అంటే మనం ఏంటి, మనం ఏ లక్ష్యం కోసం ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన జీవితం ఎంజాయ్ చేస్తూ పోతూ ఉంటే మనకి ఎటువంటి గుర్తింపు రాకపోగా మనల్ని చులకనగా చూస్తారు. ఏ లైఫ్లో అయినా సక్సెస్ రాని వాళ్ళని ప్రపంచం చాలా చిన్న చూపు చూస్తుంది. ప్రపంచాన్ని మన చుట్టూ తిప్పుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం, అది మన విజయం. ఆ విజయం కోసం వెంపర్లాడండి. ఆ వచ్చిన రోజే మనకు నిజమైన పండగ. మిగతా పండగలన్నీ చిన్న చిన్న పండుగలు అలా కాదు. ఒకసారి ఒక పెద్ద సక్సెస్, రీసౌండింగ్ సక్సెస్ ఇచ్చిన తర్వాత ప్రపంచంతో అప్పుడు పెద్ద పండగ చేసుకోండి. అదే ఆ పండగ చేసుకున్నప్పుడే రియల్ హ్యాపీనెస్ వస్తుంది. మిగతా పండగలన్నీ కూడా ప్రపంచం కోసం, ప్రపంచం అందరూ చేసుకునే పండుగలు, వీటి కోసం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు.